చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మందిరం ఎర్ర చెరువులకు సాగు నీరందించేందుకు చేపట్టనున్న పనులపై బుధవారం కాటార మండలం గారెపల్లి గ్రామంలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. సో దీన్ని కూడా మనం రిపేర్ చేయాలి. అట్లాగే లాస్ట్ టైం ఏఎన్సీ గారు అక్కడికి వచ్చి రిటెన్షన్ వాల్ కట్టమని చెప్తే రిటెన్షన్ వాల్ కట్టాలి. వీళ్ళు ఏం చేశారు, ఈ గ్యాబ్రియల్ ఉంటుంది, అంటే గ్యాబ్రియల్ అనేది వైర్ మెష్ స్ట్రక్చర్, ఇది రాళ్ళు పెట్టేసి దాంట్లో ఈ వైర్ మెష్ స్ట్రక్చర్ ఇట్లా కడతారు, అది కట్టారు. దీనివల్ల ఏమైంది, 22 జూలై 14, 2022 ఈ వరద వస్తే మొత్తం కుట్టుకుపోవడం వల్ల ఈ వాటర్ అనేది పంప్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి పంప్ అని ఖరాబ్ అయింది, అంతే కదా, టు బి ఫ్రాంక్. సో స్టెప్ నెంబర్ 1, ఈ కాలువ ఏదైతే ఉందో అది మనం నిర్మాణం చేయాలి 900 మీటర్, అప్పుడే మీకు వాటర్ వస్తుంది. సో దానికి ఏంటి మీ ప్లాన్ ఏంటి, టైం లైన్, ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే కమిట్ చేస్తున్నామో సో ఆ టైం లైన్ నేను మినిస్టర్ ఇరిగేషన్ గారికి అట్లాగే ఐటీ మినిస్టర్ గారికి కూడా ఈరోజు కమ్యూనికేట్ చేస్తాను. ఆ టైం లైన్ మీరు ఏదైతే కమిట్ చేస్తున్నారో టైం లైన్ మీద మీరు కమిట్ అవ్వాలి అండ్ ఇక్కడ కూడా డెవియేషన్ కాకూడదు. లాస్ట్ ఇయర్ మీరు కూడా అప్పుడు ఉన్నారు, 19 గుంటది భూమి ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిపోయింది. 19 గుంట ఈక్వల్ టు 180 మీటర్. ఈ 180 మీటర్లో 10 గుంటకి పేమెంట్ చేసాము. అప్పుడు నారాయణ ఎస్డిసిఎల్ఏ ఉండే 10 గుంటది పేమెంట్ చేసాము. 9 గుంట జనరల్ అవార్డు కింద పోయింది అండ్ అథారిటీకి రిఫర్ చేశాము. అక్కడ ముగ్గురు ఉన్నారు, సంతమ్మ సంథింగ్ అక్కడ శాంతమ్మ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మధ్యలో వివాదం ఉంటే ఈ 180 మీటర్లో ఒక 50% పేమెంట్ చేశాము, 50%కి పేమెంట్ కాలేదు. అది జరిగి 6 మంత్స్ అయిపోయింది. అక్టోబర్ నెలలోనే చేశాము కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. 6 మంత్స్ తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అది మనం కనుక్కోవాలి. ఎందుకంటే పంచనామా చేసి ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మీ కంట్రోల్లో ఉందా? సో 180 మీటర్లో మనం పని చేస్తే, సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇది 180 మీటర్ గ్యాప్ ఏరియా మీరు కన్స్ట్రక్షన్ చేస్తేనే మీ మందిరం చెరువులో వాటర్ పోతుంది, లేకపోతే వాటర్ పోతుంది. ఇక్కడ సిస్టమ్ ఉన్నది, సిస్టమ్ ద్వారా అక్కడికి వాటర్ పోవాలి మధ్యలం చెరువులో. మధ్యలం చెరువులో వాటర్ నింపిన తర్వాత వీళ్ళు దీని ద్వారా మిగతా 6-7 హ్యాబిటేషన్స్ కి వాటర్ పంప్ చేస్తారు. బట్ ఈ వీటికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పటి వరకు కాలేదు. ఈ ఏరియా అవి డిస్ట్రిబ్యూటర్స్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు.